నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మాజీ ఎంపీ వెంకటేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది చాలా కీలకంగా మారింది. ఏదైతే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కూడా అటు ఎస్సీ మాలలు కావచ్చు, ఎస్సీ మాదిగల మధ్య కావచ్చు, కొంత గోప్యం అయితే మొదలవుతా ఉంది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా అంటే ఈ ఎస్సీ వర్గీకరణ గురించి గత 30 సంవత్సరాలుగా కొట్లాడుతా ఉన్నారు మందకృష్ణ మాదిగ గారు. అంటే ఫైనల్ స్టేజ్ కి వచ్చిన టైంలో అంటే 9% 11% అనే అంశం కావచ్చు, లేదా ఇటు మాలలు కూడా మాకు 5% ఇచ్చి మాకు అన్యాయం చేసిరని వాళ్ళు మాట్లాడడం కావచ్చు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఈరోజు వర్గీకరణ అంశం, కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ నివేదికని ఆమోదించి దాన్ని అమలు పరచడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మరి ఇంత వ్యతిరేకత అన్ని వర్గాల నుండి ఎందుకు వస్తుంది అనేటటువంటిది దయచేసి సమాజం గమనించాలి. ఈరోజు ఏ ఒక్క దళితుల్లో ఉండేటటువంటి ఏ ఒక్క గ్రూప్ కానీ, ఏ ఒక్క జాతి కానీ సంతృప్తిగా లేదు. అంటే ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా దళితులని ఒక ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూస్తూ మాల సామాజిక వర్గానికి కొమ్ము కాసి తప్పుల తడకగా వర్గీకరణ రిపోర్టుని ఆమోదించారు. కాబట్టి అన్ని వర్గాల నుండి వ్యతిరేకత వస్తుంది. నంబర్ 1. దీంతో పాటు ఈరోజు బీసీ కులగణనని కూడా మీరు గమనించండి. ఎంత దారుణం అంటే దాదాపు బీసీ కులగణనలో తప్పుల తడకగా ఉంది కాబట్టి బీసీ సామాజిక వర్గం నుండి వ్యతిరేకత వస్తుంది. అంటే ఏంటి? ఈ 2 అంశాలని మనం ఒకసారి విశ్లేషించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము పడిపోయేటటువంటి అసమన్వయ లోపంతో కాంగ్రెస్ ప్రభుత్వము కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇటు బీసీ వర్గాలను అటు దళిత వర్గాలను సంతృప్తి పరిచి అటు బీసీ యొక్క ఓటు బ్యాంకుని ఇటు ఎస్సీల యొక్క ఓటు బ్యాంకుని పొందడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ అంశాలను తెరపైకి తీసుకొచ్చింది తప్ప సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాల ప్రకారం ఈ వర్గీకరణ జరగలేదు అనేటటువంటిది నంబర్ 1. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదికే సాక్ష్యం. ఈ నివేదిక ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటటువంటి 3 భాగాలుగా చేసింది. దీంట్లో గ్రూప్ 1లో బలహీనమైనటువంటి దళిత వర్గాలు, గ్రూప్ 2లో మధ్యస్థంగా ఉన్నటువంటి దళిత వర్గాలు, మాదిగ ఉపకులాలు, గ్రూప్ 3లో ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా బలమైనటువంటి కులాలు గ్రూప్ 3లో మాల ఉపకులాలుగా పేర్కొనడం జరిగింది. అంతకుముందు ABCD అమలయ్యేటటువంటి సమయంలో మాల ఉపకులాలలో ఉన్నటువంటి కొన్ని కులాలను తీసుకెళ్లి గ్రూప్ 1లో పెట్టారు. వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బలహీనమైనటువంటి కులాలు. దీంట్లోకి గ్రూప్ 1లోకి అంతకుముందు Cలో అంటే మాల ఉపకులాలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి 2 జాతులు, ఒకటి పంబాల, 2 మన్నే అనేటటువంటి కులాలను తీసుకెళ్లేసేసి గ్రూప్ 1లో పెట్టారు. అంటే ఏంటి? ఈ మాల పెట్టుబడిదారులు, మాల మేధావులు, మాల రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి వాళ్ళ అవకాశాలని పొందాలి. అంటే ఏంటి? బలహీనమైనటువంటి వాళ్ళ అవకాశాలని ఈ బలవంతులు చేజిక్కించుకోవాలి. కాబట్టి మాల సామాజిక వర్గం అవకాశాలను తీసుకుంటుంది. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు గ్రూప్ 3లో నేత కాని మహర్లను కూడా పేర్కొనడం జరిగింది. నేను ఇందాకే చెప్పాను, నేత కాని మహర్ అనేటటువంటి జాతి ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నటువంటి జాతి. వ్యవసాయ కూలీలుగా, శ్రామికులుగా జీవనం కొనసాగిస్తూ గుడిసెల్లో నివసిస్తూ అతి పేదరికంలో కడు దయనీయమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి జాతి నేత కాని మహర్ జాతి. మరి వీళ్ళు దాదాపు 1,33,000 మంది నేత కానీలు ఉన్నారు, 33,000 మంది మహర్లు ఉన్నారు. ఈ 1,25,000 మందితో
ఇంకొన్ని చిన్న చిన్న గ్రూపులు, ఏది గోసంగి 23,000, బాగరా 9,000, క్వాలియా 8,400, మితులయ్యవారు 3,018. ఈ కులాలన్నింటినీ కలిపితే 2,09,600 వస్తుంది. దీనికి ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసేసి ఆ నిష్పత్తి, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇచ్చినట్లయితే సమస్య ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇది మాల సామాజిక వర్గానికి కొమ్ము కాసేటటువంటి విధంగా ఉంది. కాబట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీలో ఉన్నటువంటి మాల మేధావులకు తలొగ్గి, తెలంగాణలో ఉన్నటువంటి మాల పెట్టుబడిదారులకు, మాల రాజకీయ నాయకులకు తలొగ్గి కుట్రపూరితంగా చేసినటువంటి నివేదిక. కాబట్టే ఈ రోజు దళిత అన్ని వర్గాల నుండి, దళిత సామాజిక వర్గాల నుండి ఈ రోజు ఈ నివేదికపై వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సరే, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలల నాయకులు కావచ్చు, మీరు అంటున్న ఎవరైతే సోకాల్డ్ డెవలప్ అయిన నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అంత ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా సార్? అంటే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఈ షమీం అఖ్తర్ నివేదికకు సంబంధించి కావచ్చు, అంత ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటుందంటారు? 100%. ఎందుకంటే ఈ రోజు షమీం అఖ్తర్ గారు రిపోర్ట్ ఇవ్వాల్సింది క్యాబినెట్ సబ్ కమిటీకి. షమీం అఖ్తర్ గారి యొక్క రిపోర్టు క్యాబినెట్ సబ్ కమిటీకి వెళ్ళక ముందే మాల మేధావుల చేతులకు వెళ్ళింది. కాబట్టి ఆ రిపోర్టు ఒకవేళ నిజంగా ఆ రిపోర్ట్ అనేటటువంటిది న్యాయపరంగా, ధర్మపరంగా ఉన్నట్లయితే దాన్ని ఆగమేఘాల మీద ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు. ఆ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలి. చర్చ పెట్టిన తర్వాత కొంతమంది సామాజిక ఉద్యమకారులు, మేధావులు వారి యొక్క అభిప్రాయాన్ని సేకరించాలి. అభిప్రాయాన్ని సేకరించి మార్పులు చేర్పులు చేసిన తర్వాత మాత్రమే ఆ నివేదికను ఆమోదించాలి. 3వ తారీఖు షమీం అఖ్తర్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 4వ తారీఖు రోజు అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. దీని యొక్క అంతర్యం ఏమిటి? ఇది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక చిన్న 2వ తరగతి, ఒక 5వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఈ అంతర్యాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, నీకు అంతకుముందు ABCD అని 4 గ్రూపులు ఉండే. ఇప్పుడు ఎందుకు నువ్వు పార్ట్ ఏ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి మాత్రమే నువ్వు కన్ఫైన్ అయ్యావు? సో కాబట్టి నువ్వు ఆమోదించే ముందు ఇప్పటికైనా మించిందేం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మళ్ళొకసారి మార్పులు చేర్పులతో ఎక్కడికైతే ఏ వర్గాలకు అన్యాయం జరిగిందో ఆ వర్గాలకు న్యాయం చేసేటటువంటి విధంగా మార్పులు చేర్పులు చేసి ఈ నివేదికను ఆమోదించినట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ మాల నాయకులందరూ కూడా దళిత వర్గాలకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, మాల నాయకులందరూ కూడా దళిత ద్రోహులుగా మిగులుతారనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దీన్ని పొలిటికల్ చేసి, ఎస్సీ వర్గీకరణ పొలిటికల్ చేసి, డివైడ్ చేసి రూల్ చేద్దామనే ఆలోచనతో అనుకోవచ్చా ఈ వర్గీకరణ అంశం ఇంత హోల్డ్ చేయడం కావచ్చు, ఇన్ని ఇబ్బందులు పెట్టడం కావచ్చు? ఎట్లా చూడాలి? ఇది వర్గీకరణ అనేటటువంటిది రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి సమస్య కాదు. ఎందుకంటే ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు పెద్దవాడు ఆర్థికంగా బాగుంటాడు, 2వ వాడు కొంచెం తక్కువ ఉంటాడు, 3వ వాడు ఇంకొంచెం తక్కువ ఉంటాడు, 4వ వాడు ఆకలితో కడుపు నింపుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఆ కింద ఉన్నటువంటి 4వ వాడు ఆకలితో అలమటిస్తున్నటువంటి సమయంలో ఈ 3 అన్నలు ఎవరైతే భావిస్తున్నారో ఈ 3 కలిసికట్టుగా ఆ చిన్నవాణ్ణి ఒక చేయుతనిచ్చి పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ 4 పైన ఉంది. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి కాలంలో రాజ్యాంగంలో పొందుపరిచాడు, ఎవరికైతే అన్యాయం జరుగుతా ఉందో, ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా కింది స్థాయిలో ఉంటారో వాళ్ళ జనాభా ప్రకారము వాళ్ళు విడిపోయి రిజర్వేషన్ తీసుకోవచ్చు అనేటటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయంలో భాగంగా రాజ్యాంగంలో పొందుపరిచాడు. అది సామాజిక బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. కొన్ని ప్రభుత్వాలు ఈ వర్గీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో చూసి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను
కాపాడుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఎవరైతే మనసున్న మహారాజులు ఉంటారో అలాంటి వాళ్ళు సామాజిక కోణంలో చూసి మానవతా దృక్పథంతో చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఉంది. ఈ రోజు నేను మాట్లాడితే ఒక బీజేపీ నాయకుడు అంటారు, కానీ దయచేసి సమాజంలో ఉన్నటువంటి అందరూ మేధావులు చదువుకున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. ఈ రోజు నిజంగా వాస్తవంగా మాట్లాడితే కేసీఆర్ గారు మందకృష్ణని తొక్కేస్తా అన్నాడు. కనీసం 30 సంవత్సరాలు ధర్మంగా న్యాయంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వార్థం లేకుండా దళిత వర్గాల కోసమే కాకుండా పేదవాళ్ళందరి కోసం కొట్లాడుతున్నటువంటి ఉద్యమం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ పేరు కూడా 40 నిమిషాల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకోలేదు అసెంబ్లీలో. ఒకప్పుడు మాదిగలను ఇప్పటికీ మనం గ్రామాలలో చూస్తున్నాం. ఈ కుల వివక్ష ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మాదిగలకు పశువుల కంటే హీనంగా చూసినటువంటి పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారు ఒక మానవతావాదిగా ఈ వర్గీకరణ అనేటటువంటిది న్యాయమైనటువంటి పోరాటం, నా మాదిగ ఉపకులాలు గ్రామాలలో కుల వివక్షకు గురవుతున్నాయి అని చెప్పేసేసి ఆయన ఒక మానవతావాదిగా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే వర్గీకరణకు కొన్ని తీర్పు అనుకూలంగా వచ్చినటువంటి సందర్భంలో ఆయన మోడీ గారు మాదిగ బిడ్డని కడుపులో పెట్టి ఆదుకున్నాడు. కాబట్టి దళిత ద్రోహులు ఎవరు, దళిత పక్షపాత ఎవరు అనేటటువంటిది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. అడ్వకేట్ గా అంటే 371D ఆర్టికల్ ప్రకారం కూడా ఈ వర్గీకరణ అంశాన్ని మనం చేసుకోవచ్చు అనేది ఒక ఆర్టికల్ ఉంది. దాదాపు అది 1999 ఐ థింక్ సో అంటే ఈ ఆర్టికల్ ప్రకారం ఎందుకు వెళ్ళట్లేదు అంటే కొంతమంది అపరిపక్వతతో కూడిన జ్ఞానం లేని మాల మేధావులు అనుకునే మేధావులు కాని వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను. దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. దేశానికి అంతటికి ఒకే రకంగా చట్టం తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టే సుప్రీంకోర్టు జడ్జిలు అంటే వీళ్ళు మేధావుల కంటే మేధావులు. సుప్రీంకోర్టు జడ్జిలు అంటే ఏంటి ఇక మాట్లాడకూడదు, నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళని పెద్దోళ్ళు చేసిన అయితే. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితులు ఒక్కొక్క రాష్ట్రంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని చట్టపరమైనటువంటి అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి 6 జడ్జీలు మార్గనిర్దేశకాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తప్పుబట్టి వీళ్ళేదో మేధావులు అన్నట్టుగా ఇది రాజ్యాంగ వ్యతిరేకమైతే 6 జడ్జీలు రాజ్యాంగం గురించి తెలియదా అంటే మూర్ఖత్వం అంతే. మేము వర్గీకరణకు ఒప్పుకోము. ఎందుకు? మాదిగల అవకాశాలను మేమే తినాలి, నేతకానీల అవకాశాలను మేమే తినాలి. 59 కులాలలో 58 కులాల యొక్క అవకాశాలన్నింటినీ మేమే మింగేయాలనేటటువంటి ద్రోహులే కదా ఇదంతా అడ్డుపడుతున్నది. వీళ్ళే కదా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ రోజు మిగతా ఉపకులాలకు అన్యాయం చేసింది. కాబట్టి నేను మాల మేధావులకు, మాల రాజకీయ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గుండె మీద చేసుకొని ఆలోచించండి, మానవతా దృక్పథంతో ఆలోచించండి. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసి మీరు దళిత ద్రోహులుగా మిగలొద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.